కరీంనగర్ జిల్లా యాదవ సోదరులందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా యాదవ సోదరులారా, కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ ద్వారా ఈరోజు నా యొక్క యాదవ సోదరులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సోదరులారా, ఈరోజు జిల్లాలో అందరికీ ఒకే ఒక ప్రశ్న. నేను చాలా గ్రామాలు మండలాలు తిరిగాను. చాలా దగ్గర నుండి తెలుసుకున్నది ఏమిటంటే, కొందరికి ఈ మన సహకార సంఘాలకు మరియు ప్రైవేట్ మన యాదవ సంఘం గురించి వ్యత్యాసం తెలియదు. అది ఎందుకనంటే, అది ఎవరు కూడా ఇటువంటి విషయంపై ఎవరికి అవగాహన కల్పించలేదు జిల్లా యాదవులకు. సోదరులారా, సహకార సంఘాలు అనేటివి గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ప్రైవేట్ పరంగా సంఘాలు మనకు చాలా సంఘాలు ఉన్నాయి ప్రైవేట్ పరంగా. ముఖ్యంగా ఏంటంటే, యాదవ సంఘం అనేది మన జిల్లాలో ఎవరు ఎన్నుకోకుండా ఒక 4 గోడల మధ్యలోనే, నలుగురు మధ్యలోనే పదవులు పంచుకుంటున్న వ్యవస్థ. అది చాలా దుర్మార్గం. ఒకటి ఏంటంటే, ఏ నాయకుడైనా కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడాలి. ప్రజల నుంచి ఎన్నుకున్నప్పుడే నాయకునికి కానీ, ఆ నాయకుడు నాయకత్వం వహించే ఆ సంఘానికి కానీ సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని నా యొక్క భావన. అలాగే ఇప్పుడు మన యాదవ సంఘాలంటే యాదవ యూత్, ముఖ్యంగా యువతకు అవగాహన లేకుండా, సంఘాలంటే ఏంటనేది తెలియకుండా, ఇదన్నీ సంఘాల గురించి పట్టించుకోకుండా, యువత పట్టించుకోకుండా పోవడానికి కారణం అది మనమే. ఎందుకంటే, మనకు ఉన్న సంఘాలు ఒక్క కులానికి, ఒక కమ్యూనిటీకి చాలా సంఘాలు ఉండడం వల్ల వారు ఏ సంఘం అనేది గుర్తించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయని నా యొక్క భావన. నేను గత 3 సంవత్సరాలుగా కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. నా స్వలాభం కోసం కాదు, నా పేరు కోసం కాదు, నా కమ్యూనిటీని ఏ ఒక్క వద్ద తాకట్టు పెట్టి బతకడం కోసం కాదు. నేను ఒక్క కాన్సెప్ట్ తోటి నేను ముందుకొచ్చాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ వ్యవస్థను మార్చాలి, ఇది కాదు వ్యవస్థ అని చెప్పేసి అలాంటి చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ సంఘాలకు ముందుకొచ్చాను. సహకార సంఘాలు అనేటివి కోఆపరేటివ్ సొసైటీస్, అలాంటివి ఎంతో మనం వాటిని డెవలప్ చేసుకోవచ్చు. దారులున్నా కూడా మన వాళ్ళు కొందరి వల్ల ఈ వ్యవస్థ వెనుకబడింది. అలాగే యాదవ సంఘం గురించి కూడా, యాదవ సంఘం అని చెప్పి కూడా ఒకటి ఏంటంటే, ఏ సంఘమైనా కూడా కమ్యూనిటీకి లాభపడేలా పనిచేయాలి. ప్రతి సంవత్సరం సభ్యత్వాలు సేకరించాలి. జిల్లాలో, గ్రామాల్లో, మండలాల్లో కమ్యూనికేట్ చేసుకుంటా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని కమ్యూనిటీలను చూసుకుంటే మన కమ్యూనిటీ చేసే పనులు చాలా బాధేస్తుంది. ఎప్పుడే కానీ ఒక హెల్దీ వాతావరణంలో మనం అన్ని నాయకులను ఎన్నుకోవాలి. అంటే నేను ఇక పెద్దగా చెప్పదలుచుకోలేదు, నేను ఒక్కడే సూటిగా చెప్పదలుచుకున్నా.
ఇవన్నీ సంఘాలను చూసి రాష్ట్ర సంఘాలు జిల్లాలో పెత్తనం చేపట్టి పెత్తనం అంటే వాళ్ళు రాష్ట్ర సంఘాలను కూడా మనం స్వాగతించవచ్చు. వాళ్ళు సరైన దారిలో సంఘాలను నడపగలిగితే స్వాగతించవచ్చు. కానీ సరైన దారిలో స్వాగతించడం లేదు. వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుసండి జిల్లా సంగతులు. మన జిల్లా సమస్యలు రాష్ట్రానికి ఏం తెలుసు? మన సమస్యలు వాళ్ళకేం అవసరం? మన సమస్యల మీద వాళ్ళ పోరాడమంటే మనల్నే పోరాడమంటారు. మీరు పోరాటం చేయండి, మేము వస్తామంటారు. మన వల్ల వాళ్ళకు గుర్తింపు వస్తుందా? వాళ్ళ వల్ల మనకు గుర్తింపు వస్తుందా? ఒక్కటి ఆలోచించాలి సోదరులారా. ఇంకో విషయం ఏంటంటే, మన సమస్యల కోసం మనమే పోరాడతాం. మన సమస్యల కోసం మనమే పోరాడాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ జిల్లా యాదవుల ఆత్మగౌరవ సొసైటీ ఇది. కావున దీని గురించి వ్యతిరేకించి దీన్ని తప్పు అని అంటే మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా చర్చకు రావచ్చు. ఆ చర్చలో అందరం పాల్గొందాం. మన మండల, జిల్లా, గ్రామ సోదరులందరం పాల్గొందాం. మనం మాట్లాడుకుందాం. నేను ఒకటే విషయం చెప్తున్నా, మన ఆత్మ గౌరవానికి సంబంధించి ఎవ్వరు కూడా పనిచేయలేదు. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ వెలిసింది. సోదరులారా, దీని ద్వారా మనం పోరాడదాం, మన హక్కులను సాధించుకుందాం. మన బాధ మనకు తెలుసు, మన కడుపు నొప్పి మనకు తెలుసు, పక్కడికి తెలివై. కాబట్టి జిల్లా సంఘాలను ప్రోత్సహించండి, పనిచేసే వారిని ప్రోత్సహించండి. ఈరోజు ఎవరో జిల్లాల నుంచో కానీ ఈ 4 గోడల మధ్య నియామకమైన లీడర్ కాదు, నాయకుడు కాదు. నాయకుడు అనేటోడు ప్రజల నుంచి రావాలి. ప్రజల నుంచి వచ్చిన వాడే నాయకుడు. ఎవరైనా పర్లేదు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరైనా పర్లేదు. మనం స్వాగతిద్దాం, మనం వాళ్ళని గౌరవం ఇద్దాం. ప్రజల నుంచి రాని నాయకుడిని మాత్రం శ్మశాన గౌరవించేది లేదు, ఏది చేసేది లేదు. ఇది ఒక పోరాటంగా భావించి మనం ముందుకు సాగాలి. మనం ఇలాంటి దుష్ట శక్తులకు ఎవరైనా కూడా కులాన్ని నమ్మే వారిని ప్రోత్సహించవద్దు. కులాన్ని బాగు చేసే వాళ్ళ ముందు రండి, వాళ్ళకి ప్రోత్సహించండి. నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. నేను సమాజంలో చూస్తున్న వాటిని గురించే మాట్లాడుతున్నా తప్ప వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. సంస్థల గురించి మాట్లాడుతున్నా. వ్యక్తులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వ్యక్తులది ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. అందరూ గ్రహించండి. దీనిపైన అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరూ పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనుషుల్లాగా వ్యవహరించండి. పెద్ద మనుషులు అనేటి వారు దారిని చూపాల తప్ప దొంగదారులు చూపద్దు. దయచేసి అందరూ గ్రామ, మండల ఎవరు కానీ ఈ వీడియో చూసి మీ యొక్క సలహాలు కానీ ఏమైనా కానీ నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి సోదరులారా. కాకపోతే న్యాయమైన పోరాటం చేయాలి. న్యాయం కోసం కొన్ని కఠినంగా మాట్లాడాలి, కఠినంగా వ్యవహరించాలి. అది చేద్దాం. జై యాదవ్, జై యాదవ్. తప్పనిసరిగా నేను ఏమైనా అటు ఇటు చెప్పినా కూడా నా యొక్క ఆలోచన కానీ నేను చెప్పే విధానాన్ని కానీ అర్థం చేసుకోగలను. దాన్ని అర్థం చేసుకొని మీరు సహకరించగలరు. జై యాదవ్, జై యాదవ్.